రాజేంద్ర ఒక్కసారి కన్న బిడ్డని కళ్ళారా చూసి చూడకమను కళ్ళు పొడుచుకుని కుమలిపోతున్నాయి ఈ పాపాత్మరాలు. ఒక్కసారి చూడు. అమ్మా అమ్మ అమ్మ అంటూ ఆదరించి చేరదీశారే. ఆ అమ్మ తన బిడ్డ కోసం అల్లాడిపోతూ ఉంటే మాట్లాడరేమండి. రాణి రాజేంద్ర నువ్వు తప్ప నా రవిని ఇంకెవ్వరూ కాపాడలేదు. రాజేంద్ర ఇక నుంచి ఎవరి తరఫున వాదించడానికి నాకు వీల్లేదమ్మా. ఎందుకు వీల్లేదు బాబు? ఈవేళ నుంచి నేను న్యాయవాదిని కాదు, జడ్జిని. అయితే ఇక నా రవి గతి న్యాయశాస్త్రం చేతుల్లో ఉంది. నీ మీద తేబడిన హత్యాభియోగం గురించి వివరంగా విన్నావు, కానీ వజ్రాన్ని హత్య చేసింది నువ్వు కాదని వాదిస్తున్నావు, అవునా? అవును. అయితే నాగేశ్వరరావుని హత్య చేసింది కూడా నువ్వు కాదని చెప్పగలవా? చేసింది చేయలేదని చెప్పే అలవాటు నాకు లేదు. నీ తరఫున వాదించడానికి న్యాయవాదులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, డబ్బిస్తే. కానీ నా దగ్గర ఆ డబ్బు లేదు. నీవు కోరితే నీ తరఫున వాదించడానికి న్యాయవాదిని కోర్టు వారు ఏర్పాటు చేస్తారు ఉచితంగా. అంగీకారమేనా? కృతజ్ఞుడు. కానీ న్యాయశాస్త్రాన్ని నా తల్లిగా భావిస్తున్నాను. నాకు నా తల్లికి మధ్య సవతి తల్లినే ఆ న్యాయవాది అనవసరం. ఇప్పుడు నీ మీద తేబడిన హత్యానేరం గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావు? అదే చెప్తున్నాను, ఆలకించండి. నాగేశ్వరరావు ధనమదాంతుడు, వ్యభిచారి, త్రాగుబోతు, ఎందరో అమాయక స్త్రీల పవిత్ర శీలాన్ని నాశనం చేశాడా నీచుడు. ఒకనాడు పువ్వుల ముక్కునే ఒక అమాయక బాలికను తన వజ్ర విలాసుకు రప్పించి ఆమె శీలాన్ని చెరచడానికి ప్రయత్నించాడు చండాలుడు. ప్రతి భారత స్త్రీకి పరమ పవిత్రమైన శీలాన్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది ఆ బాలిక. ఆమె పేరు పద్మ, నా చెల్లెలు. దానితో నా హృదయం బద్దలైంది, నా రక్తం గుడికిపోయింది. ఆ పరిస్థితిలో ఏ మానవుడైనా ఏం చేస్తాడో మీరే ఆలోచించండి. ఆ ఆవేదనతోటి, ఆ ఆవేశంతోటే నేను వజ్ర విలాసులోకి వెళ్ళాను. నా కళ్ళ ముందే మరొక స్త్రీని హత్య చేసి ఆ నేరం నా మీద మోపాడు నాగేశ్వరరావు. ప్రభుత్వాన్ని కూడా నమ్మించాడు. నా కక్ష తీసుకోవడానికి వేరే మార్గం లేక పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయాను. ఆ మధోన్మత్తుడు మరోసారి మరో శీలవతి శీలాన్ని మంట గలుపుతున్నాడని తెలుసుకుని ఆ వజ్ర విలాసంలో ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాను. ఆ పాపిని పిట్టలతో పేల్చాను. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళు అపకారం చేస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన చెడ్డవాళ్ళందరినీ చంపే అధికారం మరొక మానవుడికి లేదు. నేరస్తులను శిక్షించే అధికారం ఒక ప్రభుత్వానికే ఉంది. ఆ సమయంలో నేను వాడిని చంపి ఉండకపోతే ఆ మానవతి జీవితం కూడా మరణాన్ని వరించి ఉండేది. న్యాయాధిపతి యథార్థం చెప్పడానికి దయతో అనుగ్రహించాను. దానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. నీవు చెప్పుకోవలసింది ఇంకేమైనా ఉందా? లేదు. సరే, విచారణ రేపటికి వాయిదా వేశాం. అమ్మా, విచారించకండి, ధైర్యంగా ఉండండి. ఇంకెక్కడ ధైర్యం అమ్మ? నా ధైర్యం అంతా దగ్ధమైపోయింది. నా బ్రతుకంతా నాశనమైపోయింది. రాజేంద్ర, ఫాదర్, శాంతమ్మ, నువ్వేనా? అవును స్వామి, శాంతమ్మని. ఆనాటి నుంచి బిడ్డల్ని చూడాలని కాంక్షతో సాగకుండా జీవితం వల్ల బ్రతి ఉన్న శాంతమ్మని. నేను చచ్చిపోయినా బాగుండేది స్వామి. శాంతమ్మ, ఎందుకమ్మా అంత ఆవేదన? ఆవేదనే స్వామి, కనిపించిన కంటి బాబుని కళ్ళారా చూశాను. కానీ అందుకోడు అడుగురా నేను కాక ఆవేదన పడుతున్నాను. కన్న బిడ్డను క్షేమంగా కలుసుకుని కూడా అందుకోలేక ఆవేదన పడుతున్నావా అమ్మా? స్వామి మీరనేది? నా బిడ్డ అబ్బాయి నుంచి బయటపెట్టాడా? తిరిగి నా చేతుల్లోకి వస్తాడా? శాంతమ్మ, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది నీ గాథ చూసి. రాజేంద్ర, మీ అమ్మను గురించి అనేక సార్లు ఆవేదన పడ్డావు కదూ. కళ్ళారా కరువు తీరా చూడు నీ కన్న తల్లి.
నవమాసాలు మోసి నిన్ను కన్న నీ మాతృమూర్తిని కన్నుల పండుగ కాదు. రాజేంద్ర, ఈమె నీ తల్లి. అమ్మా, ఇతడే నీ రాజా. రాజా, అమ్మా, రాజా దగ్గరలో ఉండి కూడా కన్న బిడ్డలు గుర్తించలేకపోయినా అనుకున్నాను. ఎంతకాలానికి తెలుసుకున్నాను బాబు. అమ్మా, అమ్మా ఏది ఇంకొకసారి నారా కరువు తీరా అమ్మాని పిలువు. అమ్మా, అమ్మా. రాజా, ఆ బంగారు మరి రవి అంటే నీ రక్తంలో రక్తం, నీ అన్న. అమ్మా, ఏమిటమ్మా శాంతమ్మ, మీ పెద్ద అబ్బాయి రవి కూడా కనిపించాడా? కనిపించాడు స్వామి, కనిపించాడు. ఎంత అదృష్టవంతురాలవమ్మా. అదృష్టవంతురాలు కాదు స్వామి, అభాగ్యురాలి. ఏమిటమ్మా రాణి, ఏం జరిగిందమ్మా? ఒక నీచుడు నన్ను నిర్బంధించపోతే ఆయన ధైర్యంగా ఆ మూర్ఖుని అంతం చేసి నన్ను కాపాడారు. అందుకని ఆ మహాత్ముని జైల్లో పెట్టారు. ప్రభు, ఏమి నీ సృష్టి వైచిత్యం! చెదిరిపోయిన కుటుంబాన్ని చెరదీశావు, కన్న బిడ్డలనిద్దరినీ కన్న తల్లికి చూపావు. కాని కాని ఏకగర్భ జనితులైన అన్నదమ్ములిద్దరు నేటికి న్యాయ దృష్టిలో విరోధులైనారు స్వామి. ఫోర్మన్ జ్యూరీ, మీరు ఈ నేరం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారా? చిత్తం అందరిది ఒకే అభిప్రాయమా? ఎస్ యువర్ ఆనర్. ఏమిటది? దోషి అయిన రవి కక్షతో, బుద్ధిపూర్వకమైన ప్రతీకార దీక్షతో ఒక భయంకరమైన హత్యానేరం చేశాడని మా అందరి ఏకాభిప్రాయం. జ్యూరీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. దోషి పట్ల దయ చూపడానికి గాని, శిక్ష తగ్గించడానికి గాని ఈ అభియోగంలో న్యాయశాస్త్రం సమ్మతించదు. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ కింద హత్యానేరం చేసినందుకు గాను దోషి అయిన రవికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. ఇక ఖైదీని తీసుకెళ్ళండి. నెల రోజులైనా పూర్తి కాలేదు తండ్రి నిన్ను తెలుసుకుని. కల్లారా కరువు తీరం నిన్ను చూసుకోలేదు. కడుపార కోరిక తీరా నీతో మాట్లాడలేదు నాయన. అంతలో క్యా భగవంతుడు నిన్ను నాకు దూరం చేస్తున్నాడు. రవి, నిన్ను విడిచిపెట్టి ఎలా ఉండను బాబు. మనమంతా భగవంతుని చేతిలో ఆట బొమ్మలు. సుఖ దుఃఖాలు, సంయోగ వియోగాలు మానవ జీవితాలకు తగ్గ కావలసింది కాక నానదమ్మా. విచారించమ్మా. అన్నయ్య, 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 అమ్మా. అవునైనా ఇతడు నీ తమ్ముడు. నిన్ను కన్నట్లు ఇతన్ని నా కడుపుని కన్నాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, నీ న్యాయబుద్ధికి నేనెంతో ప్రశంసిస్తున్నాను. అన్నా తమ్ముడు అనే మమకార బంధాలకు తాదవకుండా నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు. నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు. నీ వంటి న్యాయమూర్తి నాకు సోదరుడైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది తమ్ముడు. నీ వంటి ధర్మమూర్తి న్యాయరక్షకుడైనందుకు ఈ తెలుగు గడ్డ ఎంతో గర్విస్తోంది. శభాష్ తమ్ముడు, శభాష్. అమ్మా, విచారించకమ్మా. అమ్మా,
తమ్ముడిని చూసుకుని నన్ను మర్చిపో అమ్మా. అమ్మా తమ్ముడు అమ్మను కంటికి రెప్పలా కాపాడు. ఇదే నా కడసారి కోరిక. అన్నయ్య జనులచే అన్యాయముగా దూరమైరి ఆనాడు వేరుగా వలసే న్యాయము చేతనే విధివశమున ఈనాడు తనువులు దూరము చేయగలరు ఏ తగిన వారలైనా మనసులు దూరము చేయగలర ఈ మహిలో ఎవరైనా ఈ మహిలో ఎవరైనా